కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. గత 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి చెల్లించకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని నిరసించారు. వేతనాలు అందకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు అన్నారు. మరో 15 రోజుల్లో దసరా పండుగ వస్తుందని జీతాలు ఇవ్వకుంటే పండుగ ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే 3 నెలల జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ అధికారులు ఈ అంశాన్ని దృష్టిలో తీసుకుని వీలైనంత త్వరగా కార్మికులకు వేతనాలు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు. వెంటనే పరిష్కారం చేయాలని ఆగస్టు నెల 7వ తారీఖు నుంచి వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో గత్యంతరం లేక ఈ రోజు మున్సిపల్ కార్మికులంతా కూడా మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మెబాట పట్టినాము. కార్మికులు గాని కార్మికుల కుటుంబాలు గాని ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు పెండింగ్ వేతనాలు ఇచ్చి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. లేని ఎడల రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి అవసరమైతే ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ రకంగా అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో దసరా పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద పండుగ. ఆ దసరా పండుగ దృష్టిలో ఉంచుకొని ఈ వేతనాలు మున్సిపల్ కార్మికులకు తక్షణమే చెల్లించాలని, పండుగ పూట కూడా పస్తులుండే పరిస్థితి రానియద్దని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. మా సమస్యను వెంటనే పరిష్కరించండి.